ఫస్ట్ నుండి కూడా మనం ఈ టోటల్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడింది మనకి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం జరిగింది. అవునా? అందరికీ కూడా తెలిసిన న్యూస్ ఏంటి? ఫస్ట్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది ఏంటి అనేది రీజన్స్ అవన్నీ మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే, సూసైడ్ ఉరి వేసుకొని చనిపోయింది అమ్మాయి. అవునా? సో ఉరి వేసుకుని చనిపోయిన అమ్మాయిని చెప్తున్నా, అదే నార్మల్ గా మనకి అంటే మనకు వినిపించిన మాటలు. ఆ అమ్మాయిని అక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరు కిందికి దింపారు అని చెప్తున్నారు. దింపి వీళ్ళు గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రాణం ఉందేమో అది ఉందేమో అని చెక్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనిలోనే డోర్ లాక్ చేసి ఉందని ఒకరు అంటున్నారు. కిటికీ డోర్లు పెట్టి ఉన్నాయి, కానీ కిటికీ డోర్ పెట్టి ఉన్న దాన్ని దయాకర్ ఓపెన్ చేసి కిటికీల నుండే చూసిండు అని చెప్తున్నారు. ఉరేసుకున్న అమ్మాయిని కిందికి దించకుండా ఆయన వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఉరకడము. సో వీటన్నింటి గురించి ఒకసారి మీ వర్షన్ లో. అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా ఒక కట్టుకథగా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అవును. అంటే వాస్తవంగా ఆ చెల్లె ఆత్మకు శాంతి చేకూరాలనేది అలా ఇంకో చెల్లెకు జరగద్దు, అదే మన సంకల్పం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. వాస్తవంగా ఈ మిస్టరీ వీడాలే నిజమేంటిదో మనకు తెలియాలి అనేది మన తపన. అవును. అక్కడ వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ అక్క వాళ్ళ నాన్న కోపంకి వచ్చి గొడవ అయితే తిడితే చనిపోయింది అని చెప్పి ఒకటి చెప్పారు. అది పక్కా అబద్ధం. సో అమ్మాయి ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్తున్నారు. ఉరిపెట్టుకొని చనిపోతే ఆమె ఫ్యాన్ కు ఒక సజ్జ ఉంటది. అవును. ఇంకొక చిన్న అమ్మాయి చెప్తున్నారు సజ్జ ఎక్కింది. నార్మల్ గా అందరి ఇళ్లలో ఊర్లలో ఫ్యాన్ అనేది ఇంట్లో మిడిల్ ఉంటది. మనం ఒక కొండి పెట్టుకుంటాము, అది ఇల్లు కట్టేటప్పుడే మనం ఆ కొండి చేసేసుకుంటాం అన్నమాట ఫ్యాన్ ఫిట్టింగ్ కోసము. ఎక్కడో సజ్జ ఒక మూలకు ఉంటది. ఆ మూల నుండి ఎలా అని అమ్మాయి ఇంత దూరంకి చేసుకుంది? అదే కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ మళ్ళీ ఒకసారి చున్నీ అంటున్నారు, ఒకసారి చీర అంటున్నారు, మళ్ళీ అంత లాంగ్ కి వచ్చి ఆమె ఉరి పెట్టుకొని ఆమె ప్లాన్ సూసైడ్ చేసుకుంటే కిటికీలేమో డోర్ లాక్ చేసుకుంటుంది, మెయిన్ డోర్ ఏమో ఓపెన్ ఉంది. ఒకటి ఇవన్నీ చేసుకున్న కంటే ముందు ఆమె ఫోన్ లో మెసేజ్ టైపింగ్ చేసిరు. అవును. మెసేజ్ అంత క్లుప్తంగా ఆమె మెసేజ్ రాయదు. నార్మల్ గా మీకు ఇంతకు ముందు చనిపోక ముందు శృతి మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ఏమైనా ఉన్నాయా? చాట్ ఎప్పుడన్నా? అంటే సింపుల్ గా అంతే, షార్ట్ కట్. ఇప్పుడు షార్ట్ కట్ ఉండొచ్చు అంటే, హాయ్ అన్న నేను వస్తున్నా ఆయన వెయిట్ చేస్తున్నా, ఇంతే ఉంటది. ఓకే. ఆ మెసేజెస్ టైపింగ్ కి ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ టైపింగ్ కి పొంతన కుదురుతుందా? రెండింటి లేదు. ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మెసేజ్ చేసిరు ఇది. ఓకే. ఎందుకంటే దాంట్లో వెరీ లాజికల్ గా వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ గాని నాకు పిచ్చి పిచ్చి కలలు పడి నేను చనిపోతున్నా అని చెప్పి, నాకు పిచ్చి పిచ్చి కలలు పడడం వల్ల నేను చనిపోతున్నా అని చెప్తుంది ఆ మెసేజ్ లో. సో నా చావుకు నేనే కారణం, నా అత్తమామలు నన్ను బంగారంలాగా చూసుకున్నారు, నా భర్త కూడా నన్ను బంగారంలాగా చూసుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భర్తని పోలీసులు కొట్టినా తిట్టినా బాగుండదు, నా ఆత్మ శాంతించదు. ఇవన్నీ టైప్ చేసి ఇవన్నీ స్క్రిప్ట్ పెట్టుకొని ఇక్కడ పెట్టి పిచ్చి పిచ్చి కలలు పడితేనే పెళ్ళైన తర్వాత 20 రోజులకు వచ్చి ఆమెకు టైం పాస్ గా ఉరి పెట్టుకొని చనిపోతే ఈ దయాకరు చూసి మళ్ళీ నది కడుకొని అమ్మ ఉరి పెట్టుకుందని చెప్పి మళ్ళా వచ్చి మళ్ళా దాన్ని ఇప్పి మళ్ళా పండబెట్టి అప్పుడు రెండు చెప్తున్నారు. ఏంటంటే కిటికీలో నుండి చూసి అమ్మ వాళ్ళ దగ్గరికి ఉరికినాను అని చెప్తున్నాడు. ఇది ఒక పాయింట్, అమ్మాయి చెప్పిన పాయింట్. ఇది చిన్న అమ్మాయి, అది ఇద్దరు చెప్పింది కూడా. కిటికీల నుండి చూసి ఉరికిపోయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చిండు అని చెప్తున్నారు. అమ్మ నాన్నని తీసుకొచ్చిన తర్వాతనే ఏదైతే అమ్మాయి బాడీ ఉందో దాన్ని కిందికి ఇప్పినారు. కిందికి ఇప్పుతున్న టైంలో ఆ అమ్మాయి ఉన్ను ఆ అబ్బాయి ఇద్దరే ఇప్పినామంటారు. మరి ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? నేను అదే చెప్పిన, అమ్మాయి పట్టుకుంటే అబ్బాయి ఇప్పిండా, అబ్బాయి పట్టుకుంటే అమ్మాయి ఇప్పిందా? ఇది ఇద్దరితో సాధ్యమవుతుందా? మళ్ళీ ఇప్పుడు అక్కడ రూమ్ లో ఇలా ఇప్పుడు నేను అదే నా మొన్నటి దాకా కూడా నా బాధ అదే ఉండే. ఒకసారి ఈ మీడియా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అసలు దాన్ని పరిశోధన చేస్తే ఒక నార్మల్ గా ఒక అమ్మాయి అలా పెట్టుకోవడం సాధ్యమవుతుందా? ఫస్ట్ పాయింట్. ఒకటి ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏంటి అని అంటే, అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయేంత పిరికి పంద కాదు, ఆమె డేర్ అండ్ డాష్. కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ఒకటి ఇక్కడ వీళ్ళు చెప్తున్న కథనం అంటే వీళ్ళు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ముందుకు రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే,
ఒక చెప్తున్న క్రమంలో ఒక తప్పును కప్పిపుచ్చాలంటే 100 తప్పులు చేయలేదు. దాంట్లో ఏదైనా ఒక క్లూ దొరికినా కానీ ఈ ఇష్యూ కూడా ఫస్ట్ ఈ వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో దాని నుంచే నేను బయట పెట్టిన. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది వాట్సాప్ మెసేజ్ నుంచి బయటపడ్డది. పక్కా అమ్మాయిది మర్డర్, ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కాదు, ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోవడానికి బలమైన రీజన్ కూడా లేవు. ఒకటి, అమ్మా నాన్న వీళ్ళకి పెళ్లి కంటే ముందు లేకపోతే ప్రేమించిన తర్వాతనో ఈమెను కిడ్నాప్ చేసుకొని ఇంటికి తీసుకుపోయి వద్దు మనకు అది ఇది అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు మెంటల్ గా డిప్రెషన్ వెళ్ళిపోవచ్చు. అబ్బాయితో ఎప్పుడైతే కమ్యూనికేషన్లు ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మ నాన్నల నుంచి ఒక కొట్టడం గాని తిట్టడం గాని ఒక ప్రెజర్ గాని మాట్లాడగా ఫోన్ లో జనరల్ గా మాట్లాడతారు. ఏ కన్న తండ్రి అయినా కూడా ఒక అమ్మాయి నేను పలానా అబ్బాయిని లవ్ చేస్తున్నా అప్పటి నుంచి ఈ ఇక్కడికి దయాకర్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరు సెట్. వాళ్ళు ఇక మళ్ళా విడిపోలే. అంత బాండింగ్ గా అంత కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉటాహుటినా నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి అని చెప్పి చనిపోతుందా? ఎంత పెద్ద లాజిక్ ఇది. అంటే దీని వెనుక ఏంది అని అంటే మళ్ళీ ఒక బాధ ఏంటంటే అదే టైంలో ఈ ఇష్యూ నేను అదే కోరుకున్నా ఏంటంటే ఎప్పుడైతే ఒక సమస్య ప్రజల ముందుకు వస్తుందో, మెజారిటీ మోర్ దెన్ పాపులేషన్ ప్రజలకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మహిళా సంఘాలు కానీ ఉద్యమ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎనీబడి ఒక మోరల్ గా ఒక మొబిలైజేషన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇష్యూ కాస్త ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఏ విధమైన న్యాయం జరుగుతుందేమో అని ఒక చిన్న నమ్మకం ఉండే. దానికోసం ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ ఏమైందంటే టోటలీ అంటే ఎక్కడక్కడ ఆర్థిక రుగ్మతలు. ఇప్పుడు శృతి వాళ్ళ ఫ్యామిలీ పరంగా మనం ఆ టాపిక్ మనం తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దామన్నా. సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ వీళ్ళు దింపారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో వేరే మీడియా ఛానల్ ఒకటి వెళ్ళింది అబ్బాయి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ చేశారు, తండ్రిని తల్లిని అండ్ అబ్బాయిని కూడా చూపించారు. అండ్ ఎవరైతే అమ్మాయి దింపిందో ఆ అమ్మాయిని కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మేము హాస్పిటల్ కి అదంతా కూడా తీసుకుంటున్న టైంలో ఆమెకి ప్రెస్ చేస్తున్న టైంలో చీర కూడా వేరే వాళ్ళు ఇప్పేసి అవతల పడేశారు అని చెప్పేసి చెప్పారు. ఆ రూమ్ కూడా లాక్ చేసేసారు. అది కూడా ఏం పాయింట్ చెప్తున్నారు వాళ్ళు అంటే భయపడుతున్నాము, మాకు భయం వేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఏ మీడియా ఛానల్ కి అయినా కూడా లోపలికి వెళ్ళి చూసే ఆ రైట్ ఉంటది. కానీ తీయమన్నా కూడా లాక్స్ అయితే తీయట్లేదు, భయం అవుతుంది. అంటే చనిపోయింది కోడలు, కన్న కూతురులా చూసుకున్నాము, భయం ఎందుకు? నేనేమంటున్నా, ఒక తప్పును కప్పిపుచ్చడం కోసం 100 తప్పులు చేస్తూ పోతున్న క్రమంలో ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్, వాళ్ళు డోర్ ఎందుకు తీయరు? డోర్ తీస్తే క్లారిటీగా అర్థమైపోతుంది, సబ్జెక్ట్ ఏంటిదని అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి ఊరు పెట్టుకున్నా. మీరు వెళ్ళి చూసారా? నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడికి వెళ్ళాను. వాళ్ళ పాపం అప్పుడు ఆ క్రమంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి శృతి అట్లా ఫ్యామిలీ ఇట్లా అని చెప్పి కొన్ని భర్త వచ్చిండు అంత్యక్రియలకు అది అని చెప్పి కొన్ని చాలా వచ్చాయి. అట్లా వ్యూవర్షిప్ కోసం ఇవ్వడం వల్ల చాలా బాధ అనిపించింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు భరోసా కల్పించిన, వీళ్ళంత మట్టుకు నా ఆర్థిక కంట్రిబ్యూషన్ కూడా అందించిన. సో భరోసాను కల్పించినాం. కానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళు నిరుపేదలు, సోర్సెస్ లేదు. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అంటే ఒక విలేజ్ లో ఉన్నటువంటి లీడర్లను దాటుకొని యుద్ధం చేసేంత కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. ఓకే. సో అట్లా వాళ్ళు కాంప్రమైజ్ చేయడం వల్ల అంటే చెప్తున్నారు వీళ్ళే, ఇక వాళ్ళు అక్కడ చనిపోయిన రోజే హాస్పిటల్ దగ్గరే 50,000 రూపాయలు తీసుకున్నారు అనేది వాస్తవమా? సో ఆ రోజు నైట్ వీళ్ళు అక్కడ వాస్తవంగా ఇరువురు గ్రామాల పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ ఊరు సర్పంచ్ ఆ ఊరు సర్పంచ్ ఇద్దరు కొలాబరేషన్ అయ్యి పోయిన ప్రాణం తీసుకొస్తామా లేదు, చలో దానికి పరిష్కారం ఏంది అనేటువంటి క్రమంలో వాళ్ళు 50 లక్షలు డిమాండ్ చేసిరని, 20 లక్షలు డిమాండ్ చేసిరని, లాస్ట్కు 8,50,000 ఒప్పందం అయిందని. సో దానికి ఒక పేపర్ కూడా రాసుకున్నామని. తర్వాత అదే రోజు ఈ అంత్యక్రియలకి సంబంధించి ఒక 50,000 రూపాయలు ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరి గ్రామ పెద్ద, ఈ ఊరు సర్పంచ్కో ఈ ఊరు గ్రామ పెద్దకో ఇచ్చేసిన తర్వాత అవి తీసుకున్నారు. వీళ్ళు ఏమన్నారు, శృతి వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నారు అంటే అప్పటికి మాకు ₹1 రాలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, మా ప్రెస్టేజ్ మా బాధల్లో మేమున్నాం, వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు